నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేశాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మించినాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది. అది కానీ కంప్లీట్ అయింటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా ప్రవహించలేదు. అది కూడా ఏమి నీళ్ళు, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు. మా మీద ప్రభుత్వం దాన్ని ఆపేశారు. దోమల్ని నగరం చేయడానికి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేసాం, ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 year పూర్తవుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అంతమంది మున్సిపాలిటీకి 5,000 కట్టాల్సి వచ్చేది, దాన్ని 1 రూపాయి చేసాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పూర్తయింది, కనెక్షన్స్ తీసుకోండి. కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీ కనెక్షన్ ఇస్తారు. అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. కోసం మరొక 2 నెలల్లో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రామిరెడ్డి కెనాల్, ఇలాంటి కెనాల్స్ ఉండే వాటిన్నింటినీ మోడర్నైజ్ చేసి పెట్టాము. అది కూడా బడ్జెట్లో పెట్టారు. అది కూడా త్వరలో టెండర్ పిలుస్తారు. నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది, 54 డివిజన్లు, నేను ఉండే దాంట్లో 20 డివిజన్లు ఉన్నాయి, శ్రీధర్ ఉండే దాంట్లో 26 ఉన్నాయి. నా దృష్టిలో 54. నేను ఎప్పుడు సపరేట్గా చూడాలా, ఆ రోజు చూడాలా, ఈ రోజు కూడా చూడాలా. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ, ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ అవి 2 రోజుల్లోనే నేనే శ్రీధర్కి చెప్పా. అవి 2 మినిస్టర్తో మాట్లాడాను, శాంక్షన్ చేస్తా ఉన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగానే చూస్తున్నాను, చేస్తాను ఖచ్చితంగా. శ్రీధర్ గారి పట్టుదల, ఆయన సోదరులు ఉండే గిరిధరెడ్డి గారు, వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా చేస్తామని, ప్రత్యేకంగా రూరల్లో చేసే బ్రిడ్జి చెప్పారు, వీలైన తొందరలో చేస్తాను. అదేవిధంగా ఆర్ఎంబి రోడ్డు కూడా రెగ్యులర్ శ్రీధరెడ్డి, దాన్ని కూడా ఆర్ఎంబి మినిస్టర్ మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపించడానికి శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ, ఈ కృష్ణపట్నం గారు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరి మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం, రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసనసభ్యుడి గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం, జేజేలే దానికి నిదర్శనం. శ్రీధర్ అన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. మేము స్టూడెంట్లు, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుకున్నా, యువజన నాయకుడుకున్నా, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్న అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు. 3 సార్లు శాసనసభ్యుడైనా, నేను సీనియర్ శాసనసభ్యుడిని, 3వసారి గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 2029 లక్ష్యంగా, టార్గెట్ 29 లక్ష్యంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, పరిపాలనాపైనటువంటి
అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువ ఉండాలి, ప్రజల ఆలోచనలు నిరంతరం అర్థం చేసుకోవాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే పోలిట్ బ్యూరోలో కానీ నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ పోలిట్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం. ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం, శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ కార్యక్రమ, ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధర్ అన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి, ఇది నియోజకవర్గం కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.